కథాస్రవంతి. నా భార్యకింకా పెళ్లి కాలేదు. గిలిగింతలు పెట్టే కథలు సంకలనం నుండి కౌపీన సంరక్షణార్థం కథ రచన విరించి వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీ విరించి తల్లాప్రగడ గోపాలకృష్ణ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. అదే జిల్లా నరసాపురంలో చదువుకున్నారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థలలో ఆయన ఉద్యోగ జీవితం గడిచింది. సైన్స్లోనూ కామర్స్లోనూ పట్టభద్రుడు. 130కి పైగా కథలు రాశారు. ఈయన కథలు వివిధ బహుమతులను గెలుచుకున్నాయి. ముళ్లపూడి వెంకటరమణ రచనలంటేనూ, బాపు బొమ్మలంటేనూ, భువనచంద్ర కవిత్వం అంటేనూ ఈయనకి చాలా ఇష్టం. భారత్ టుడే టీవీ ప్రధాన సంపాదకులు, 2005-2015 సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక ప్రధాన సంపాదకులు శ్రీ జి వల్లీశ్వర్ వీరి కథల గురించి ఇలా అంటున్నారు. విరించి కథలు కల్పనలు కాదు, కళ్ల ముందు కనిపించే ఈనాటి అనేక సజీవ పాత్రల స్వభావాలకి దర్పణాలు. ఈ కథలు కంటతడి పెట్టిస్తాయి, కడుపు మండేలాగానూ చేస్తాయి. వెరసి మానవ సంబంధాల, మానవతా భావాల మౌలిక స్వరూపాన్ని ఆవిష్కరిస్తాయి. సాహితీవేత్త డాక్టర్ వేదుల శ్రీరామశర్మ వీరి కథల గురించి విభిన్న మనస్తత్వాల వికృత స్వరూపాలను బహిర్గతం చేస్తూ వాటి మధ్య ధ్వజస్తంభం వంటి వ్యక్తిత్వానికి తెరతీసి మానవత్వ విలువలను చెప్పిన ఈ కథల్లో మురిపాల పాలు, వ్యక్తిత్వ పారిజాత పరిమళాలు ఎక్కువే అంటారు. పొద్దున్నే సెల్ ఫోన్ అదే పనిగా రింగ్ అవుతోంది. నేను జపతపాలు ముగించుకుని సంధ్య వార్చుకుని హాల్లోకి వచ్చేటప్పటికి అరచి పిలిచి అలసి సొలసి ఆగిపోయింది. ఎవరు చేశారు చెప్పమా అని చూద్దును కదా మా తోడలుడు అవధాని గారు. ఈ మధ్యనే, అంటే సంవత్సరం క్రితమే మా వదిని గారు, అంటే ఆయన అర్ధాంగి బాల్చి తన్నేసింది, అంటే కాలం చేసింది. ఆయన గారికి 2 కూతుళ్ళు. పెద్ద కూతురికి పెళ్లి చేశాడు, రెండో ఆమె పెళ్లి చెయ్యాలి. సంబంధాలు చూడమని తరచు మిస్డ్ కాల్స్ చేస్తూ ఉంటాడు. పెద్దమ్ముండేవాడు 10 సార్లు చేశాడు కాబట్టి తిరిగి మనం చేయకపోతే ఆయన నిష్ఠూరాలాడతాడు. నేను మళ్ళీ ఫోన్ కొట్టాను. ఆయన ఫోన్ పక్కనే గోతికాడ నక్కలా కాచ కూర్చుని టక్కున ఆన్ చేశాడు. హలో అన్నాను. సెల ఆన్ చేశాడే అని నీరసంగా. ఆయన సొమ్మేం పోయింది. అలో అలో అన్నాడు ముత్యాల ముగ్గులో రావు గోపాలరావులా. చెప్పండి అన్నయ్య గారు, ఏమిటి విశేషం అన్నాను రోట్లో తలదూర్చాక రోకటిపోటుకు వెరవదగునా అన్నట్లు. పెళ్ళి శోభనం లేకుండా విశేషాలేమిటయ్యా అన్నాడు. అయ్యా, సంబంధాలు చూస్తూనే ఉన్నాను. ఫోటో, జాతకం, బయోడేటా చంకలో పెట్టుకు తిరుగుతున్నా అన్నాను పెళ్ళిళ్ళ పేరయ్యలా. చెమటకు తడిసి తగలడుతుంది, బ్యాగులో పెట్టుకోండి సలహా ఇచ్చాడు ఆయన. దానికేం ఢోకా లేదు, తమ స్థాయికి తగ్గ సంబంధం కోసం పగలు రేయి తిరుగుతున్నా అన్నాను నాకు వేరే పనేం లేనట్టు. పగలు చాలు, రాత్రి తిరుగుళ్ళు మాని ఆరోగ్యం జాగ్రత్త. ఇకపోతే స్థాయి కాదు, వయస్సు, వయస్సుకు తగ్గ సంబంధం. అదే పిల్లకు 25 ఏళ్ళు దాటాయనుకుంటా అన్నాను ఆయన కూతురు వయస్సు గుర్తు చేస్తూ. దాటితే దాటనివయ్యా, కట్నం ప్రసక్తి లేదు, ఎంత ఇస్తే అంతకు తృప్తి పడాలి. 1,00,000-2 లక్షలు అయినా పర్వాలేదు. ఆడపిల్లలకి బోల్డ్ డిమాండ్ ఉందండి అన్నాను. పెళ్లి గురించి బెంగపడొద్దు. ఉందనే విషయం నాకు తెలియదా? ఒక్క విషయం చెప్పు, సమయానికి కాస్త ఉడకేసి పడేస్తే చాలదా అన్నాడు. ఎందుకు చాలదు అన్నాను ఎందుకో అర్థం కాక. అసలు రోగమో రుచ్చో వస్తే సేవలు చెయ్యాలా వద్దా అన్నాడు. చెయ్యొద్దు అన్నాను ఎవరికో అర్థం కాక. ఊటీ కొడైకెనాల్ కాకపోయినా అన్నవరం, సింహాచలం ఏది ఓపికన్న నాళ్ళు వెళ్ళొచ్చు కదా అన్నాడు. కదా మరి అన్నాను ఎవరితోనూ అర్థం కాక. కీళ్ళరిగి మోకాళ్ళ నొప్పులు వస్తే కాస్త ఏమందో మాకు రాయాలా? రాయాలిగా అన్నాను. పెళ్లికి మోకాళ్ళ నొప్పులకి లింక్ ఏమిటి భగవంతుడా అనుకుంటూ. సరే, ఏ రోజు అంగవస్త్రం ఆ రోజు ఆరేయాలి కదా అన్నాడు రెట్టిస్తూ. ఇక వంత పాడటం నా వల్ల కాదు. అంగవస్త్రమా అంటే పంచెలా? ఈ రోజుల్లో ఎవరు కడుతున్నారండి అన్నాను ఆశ్చర్యపోతూ. ఏ గుడ్డలు లేకుండానే తిరగడం ఫ్యాషనా అన్నాడు వెటకారంగా. అది కాదండి, ప్యాంటు షర్టులే కదా అందరూ అన్నాను అమాయకంగా. నేను పంచే కడతాను అన్నాడు కరాఖండిగా. మీరు కడితే కట్టండి, పెళ్ళికొడుకు ఎందుకు కడతాడండి అన్నాను నేను మరింత కరాఖండిగా. పెళ్ళికొడుకును నేనే కదయ్యా అంటూ తేల్చాడు.
మీరా? నారాయణ నారాయణ, పాపం శమించుగాక అంటూ చెవులు మూసుకున్నా. నారాయణెవరు మధ్యలో? పిల్ల తండ్రా అన్నాడు ఉత్సాహంగా. కేశవరామాల్లో ఒకడు అన్నాను చిరాగ్గా. ఏమిటి వింతగా మాట్లాడుతున్నావు? నీకు నా ఫోటో, బయోడేటా, జాతకం అందలే? చంకలో పెట్టుకుని తిరుగుతున్నానన్నావు కదా. తమరిది కాదు మహానుభావ, తమ ద్వితీయ పుత్రిగా రత్నం అన్నాను. వయసులో ఉన్న పిల్ల, దానికి అర్జెంట్ ఏం లేదు. తన పెళ్లి తనే చేసుకుంటానని నాకు గుడ్ బై చెప్పి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కు పోయింది. నేనా ఒంటరి మగాణ్ణి, ఆడదిక్కులేని వాడిని. ఈ వయసులోనే కదయ్యా అసలు ఆడదాని అవసరం అన్నాడు. ఆయనకు వివాహం అర్జెంటో ఆడదర్జెంటో అర్థం కాలేదు. ఆయన చెప్పిన ఉడకేయడం, ఉతకేయడం, కీళ్ల నొప్పులు, తీర్థయాత్రలు అన్నీ ఆయనకన్న మాట, ఆయన కూతురు కాదు. అయితే ఇవన్నీ వృధాగాని నాకు తెలిసిన లక్ష్మీకాంతం అనే ఒక ఆవిడ సెకండ్ ఇన్నింగ్స్ అని ఓ స్వచ్ఛంద సంస్థ పెట్టింది. అక్కడ మెంబర్షిప్ తీసుకోండి. 50 ఏళ్లు దాటిన ఆడ మగ కూడా అక్కడ చేరొచ్చు. ఏ బాధరాబందీ లేని వాళ్ళంతా అక్కడ కలుసుకుంటారు. భావాలు కలిస్తే స్నేహం, భోగాలు విరిస్తే సహజీవనం, ఇష్టమైతే వివాహం, ఆనక కష్టమైతే విడాకులు. రేపు మీరు ఊరు వదిలి సిటీకి రండి అన్నాను. ఖర్చేం కాదు కదా అన్నాడు ఆయన ముందు జాగ్రత్తగా. ఆహా, మహా అయితే ఓ 5 రూపాయలు అంతే కదా అన్నాడు ఉదారంగా. ఓ 5 రూపాయలు పెట్టి హెయిర్ డై కొని మిగిలిన ఆ కాస్త జుట్టుకు మీసాలకు రంగు వేసుకురండి అన్నాను. ఏకంగా 5 రూపాయలా అన్నాడు మాట మార్చి. ఏకంగా కాకపోతే ఓ 2 వాయిదాల్లో ఇవ్వండి అన్నాను. సరే అన్నాడు. ఆ అంగవస్త్రం వదిలి చక్కని ప్యాంటు షర్టు వేసుకుని రండి, లేకపోతే ఇక్కడ జడుచుకుంటారు. సరే సరే అన్నాడు. ఓ ఆడదాని కోసం 5 రూపాయలు ఖర్చు చేయాలంటే 10 సార్లు ఆలోచించే పెద్ద మనిషి మెంబర్షిప్ ఏం కడతాడు? ఆ వచ్చే ఇల్లాలికి మల్లెలేం కొంటాడు? కూడేం పెడతాడు? ఈయనకు భార్య కాదు కావాల్సింది, జీతం లేని పని మనిషి. సరే రాని చెప్తా. ఉదయాన్నే తెల్లవారుతూనే తలుపులు దబదబ బాదుతున్న చప్పుడు. తీసి చూస్తే మా తోడల్లుడు అవధానులు గారు. హడావుడి పెళ్లి కొడుకు నీలాటిరావు కాశెట్ట, అలా ఉంది మా అవధానులు గారు తంతు. తెగించి 5 రూపాయలు జుట్టు రంగు ఎప్పుడు కొన్నాడో, మంగళాడికి మళ్ళీ 10 రూపాయలు ఇవ్వాలని తనే ఏ గుడ్డి దీపం కింద ఎప్పుడు వేసుకున్నాడో, పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా సరికొత్త కాపీలా ఉంది ఆయన జుట్టు. జారిపోతున్న నీలం ప్యాంటు లోపలికి తెల్లటి పొడుగాటి చేతుల చొక్కాను తోసి పురాతన వస్తువుల్లోంచి తీసిన బెల్ట్ అని పిలువబడే పరికరంతో బిగించాడు. పాత చెప్పులు కడిగి కాస్త నూనె రాసినట్టున్నాడు, మెరుస్తున్నాయి. చూడ్డానికి పెళ్లి కొడుకులాగే ఉన్నాడు కానీ, కాకపోతే మరీ 50 ఏళ్ల నాటి పాత పెళ్లి కొడుకులా. ఎలా ఉంది నా డ్రెస్సింగ్ అన్నాడు చిరునవ్వులు చిందిస్తూ. ఆ జిప్పు కూడా పెట్టుకోండి, ఇంకా బాగుంటుంది అన్నాను. దారి పొడుగునా ఆడాళ్ళందరూ నన్నే చూసి నవ్వుతూ ఉంటే మరీ కుర్రాడిలా ఉన్నానా అనుకున్నా అంటూ జిప్పు పైకి లాగాడు. కాఫీ టిఫినీలు అయ్యాక మా ఆవిడికి అసలు విషయం చెప్పకుండా పెళ్లి కొడుకును, మా తోడలుడని తీసుకుని ఆటోలో బయలుదేరాను. సెకండ్ ఇన్నింగ్స్ అన్న బోర్డు చూడగానే చెంగును ఉరికాడాయన కుర్రాడిలా ఉత్సాహంగా గెంతుతూ. జర భద్రం, కాళ్ళు ఇరిగాను, పళ్ళు ఊడాను అన్నాను. మొదటిది సరే గాని రెండో దానికి ప్రాబ్లం లేదు అన్నాడు. ఏ అన్నాను ఆశ్చర్యంగా. నావి కట్టుడు పళ్ళుగా అన్నాడు తెలివిగా. తెలివి తెల్లారినట్టే ఉందనుకుని ఆటోమీటర్ చూశాను. 50 అయింది. 5 రూపాయల తలరంగుకు ఆలోచించే మనిషి 50 ఇస్తాడా అనుకుంటూ ఉండగానే 1000 రూపాయల కాగితం తీసి షాక్ ఇచ్చాడు. ఆటో ఓడు అదిరిపడి ఆటో దిగి ఎగాదిగా చూసి, టిప్పా సార్ అన్నాడు వెటకారంగా. అవుననుకుని మిగిలిన 9.50 ఇయ్యే అన్నాడు అవధానులు గారు గడుసుగా. 9.50 ఏం కర్మ, ఏకంగా 10 తీసుకోండి అని 10 రూపాయల కాగితం జేబులోంచి తీశాడు. ప్రమాదం శంకించి నేను జేబులోంచి 50 కాగితం తీసిచ్చి ఆ 1000 కాగితం లాక్కుని అవధానుల గారికి ఇచ్చాను. ఆయన అది ముందే ఊహించినట్టు నా చేతిలోంచి అంతే వేగంగా లాక్కుని జేబులో పెట్టుకుని నన్ను అనుసరించాడు. బయట చాలా కార్లు, స్కూటర్లు పార్క్ చేసున్నాయి. హాల్ అంతా చాలా హడావిడిగా ఉంది. చాలామంది 50 దాటిన కుర్రకారు హుషారుగా చిరునవ్వుతో ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ వ్యవస్థాపకురాలు లక్ష్మీకాంతం పట్టు చీరలో మాకు ఎదురొచ్చింది. ఆవిడకు మా అవధానుల గారిని పరిచయం చేసి వచ్చిన పని చెప్పాను. వెల్కమ్ టు సెకండ్ ఇన్నింగ్స్, ఇట్ లీడ్స్ టు యువర్ సెకండ్ లైఫ్ అందావిడ చమత్కారంగా మా అవధానుల గారి చెయ్యి పట్టుకుని కుదిపేస్తూ. ఆవిడన్నది సెకండ్ లైఫో వైఫో నాకు అర్థం కాలేదు. మా అవధానుల గారు దద్దోజనంలా మరీ నచ్చినట్టున్నాడు. చెయ్యి వదలడం లేదు. ఆమె స్పర్శ అతగాడికి షాక్ కొట్టినట్టుగా ఉంది.
చలిజ్వరం వచ్చిన వాడిలా కట్టుడు పళ్ళు టకటకా శబ్దం చేస్తూ వణుకుతున్నాడు. మరీ వణక్కండి, మీ వయసు తెలిసిపోతుంది అన్నాను పక్కనుండి నెమ్మదిగా. ఏం వయస్సు అయ్యా, మొన్న పుష్కరాలకే కదా షష్టి పూర్తి అవుతా అన్నాడు తనేదో 16 ఏళ్ల బాలాకుమారుణ్ణి అన్నట్టు. కరెక్టే, వచ్చే ఏడాదే మళ్ళీ పుష్కరాలు అన్నాను, తమరికి 70 దాటేయని గుర్తు చేయడానికి. చేసి పెట్టేవాళ్ళు లేక సరైన తిండి పోషణ కుదరక ఇలా ఉన్నా గాని నా సామర్థ్యం మీ వదిన గారిని అడగాలి అన్నాడాయన. ఆవిడ ఎలాగూ లేదు కదా అనే ధైర్యంతో రంగేసిన మీసాన్ని మెలేస్తూ. పోయిన వదిన గారితో వాగాలంటే మాకు సాధ్యం కాదు, వచ్చే వదిన గారితో వేగాలంటే మీకు సాధ్యం కాదు అని గొణుక్కుంటూ సరే పదండి అన్నాను. హాల్లో 50 నుండి 80 ఏళ్ల వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ ఓపిక లేకపోయినా తీరిక చేసుకుని వేడుకగా ఆ సమావేశానికి వచ్చారంటే మనిషికి తోడు కావాలనే కోరిక ఎంతలా ఉంటుందో అర్థమైంది. మీటింగ్ ప్రారంభమైంది. లక్ష్మీకాంతం కొత్త మెంబర్స్ను స్టేజి మీదకి ఆహ్వానించి అందరికీ పరిచయం చేస్తోంది. మా అవధానులు గారి వంతు వచ్చింది. ఈరోజు మనకు ఒక అపూర్వమైన కొత్త మెంబర్ వచ్చారు. ప్రజలకెంతో సేవ చేసి ఉత్తమ అధికారిగా మన్ననలు పొంది దానధర్మాలకు పేరెన్నిక కన్న రిటైర్డ్ తహసీల్దార్ శ్రీ అవధానులు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. లక్ష్మీకాంతం చప్పట్లు కొడుతూ కొట్టిస్తూ అవధానులు గారిని ఆహ్వానించింది. అవధానులు గారు ఏరుగంబారి ఎక్కినట్లు సంబరంగా స్టేజీ ఎక్కి అందరికీ నమస్కారం పెట్టాడు. స్టేజీ మీదే లక్ష్మీకాంతం మెంబర్షిప్ ఫామ్ మీద సంతకం తీసుకుంది. 60ల్లో, నిజానికి 70ల్లో 20లా హుషారుగా ఉన్న శ్రీ అవధానులు గారు అందరిలా మెంబర్షిప్ ఫీజు 5,000 రూపాయలే కాకుండా మన సంస్థ అభివృద్ధికి ₹1,00,000 విరాళం ఇస్తారని ఆశిస్తున్నాం. వారు మన సంస్థ లైఫ్ మెంబర్గా ఉండాలని, వారి సేవలు మన సంస్థకు చాలా అవసరమని మనవి చేసుకుంటున్నా అని లక్ష్మీకాంతం అనగానే అందరూ చప్పట్లు కొట్టారు. స్టేజీ ఎక్కినప్పుడు అమృతం తాగిన మొహంలో ఉన్న అవధానులు గారు దిగేటప్పుడు ఆముదం తాగిన వాళ్లే అయిపోయాడు. స్టేజీ దిగగానే అవధానులు గారిని చాలామంది ఆడ మెంబర్లు చుట్టుముట్టి అభినందిస్తున్నారు. అవధానులు గారికి నవ్వాలో ఏడవాలో తెలియక డైలమాలో పడి ఏం చేయమంటావు అన్నట్టు నాకేసి చూశాడు. ఇదే సరైన సమయం అనుకుని ఎంజాయ్ యంగ్ మ్యాన్ అన్నట్టు చెయ్యి థమ్సప్ సింబల్లా చూపించాను. అంతే, అవధానులు గారు కుర్రాడే పేటరేగిపోయాడు. దానకర్ణుడు ఆవహించినట్లున్నాడు. జేబులోంచి చెక్కు బుక్కు తీసి ఆటోగ్రాఫ్లు ఇచ్చినట్టు చెక్కులపై సంతకాలు చేశాడు. ₹5 రంగుకు ఆలోచించిన అవధానులు గారు 5,000 మెంబర్షిప్పే కాకుండా ₹1,00,000 డొనేషన్ చాలా అన్నట్టుగా చూసి కూడా ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన సేవలు సంస్థకు కాకుండా లక్ష్మీకాంతానికి ఎక్కువ అంకితమయ్యాయి. కొంతకాలానికి సెకండ్ ఇన్నింగ్స్ లైఫ్ మెంబర్గా, లక్ష్మీకాంతం లైఫ్ పార్ట్నర్గా సెటిల్ అయ్యాడు. మకం సిటీకి మార్చాడు. వేషభాషలు మారాయి. అవధానులు గారి పేరు కూడా మారింది, లక్ష్మీకాంతం గారి భర్తగా. ఏ విధంగా అయితేనే ఆయన కోరుకున్నట్టుగా ఆయన జీవితంలో లోటు భర్తీ అయ్యింది. అవధాని బావగారిని భ్రష్టుని చేశారు అని రోజు మా ఆవిడ ఆడిపోసుకుంటూ ఉంటే ఓసారి చూసొద్దామని మా యంగ్ మ్యాన్ ఎట్లా ఉన్నాడో అని ఓ రోజు ఉదయమే అవధానులు గారింటికి బయలుదేరా. బయట నేమ్ బోర్డు వేళ్లాడుతోంది. 2 పేర్లు ఉన్నాయి గాని పైన మనవాడి పేరే ఉంది, అవధానులు హస్బెండ్ ఆఫ్ లక్ష్మీకాంతం అని. తలుపు కొట్టగానే ఓ ముసలాయన పంచే మాసిన బనీని వేసుకుని తలకు తువ్వాలు చుట్టుకుని చేతిలో గరిటతో తలుపు తీశాడు. వంటవాడనుకుంటా. మా అవధానులు గారి భోగం బాగుంది అనుకుంటూ, బాబూ అవధానులు గారిని పిలుస్తావా అన్నాను. పిలవను అన్నాడు గట్టిగా. ఏం నాయనా అన్నాను. ఓరి నీ బండ బడా, నేనేనయ్యా అవధానుని, గుర్తుపట్టలే, రా లోపలికి రా అన్నాడాయన. పెద్దగా నవ్వబోయి ఓసారి లోపలికి చూసి జ్ఞానోదయమైన వాడిలా ఆగిపోయాను. ఆశ్చర్యంగా లోపలికి అడుగుపెట్టా. అంతా బాగేనా అని ప్రశ్నించి నా సమాధానం అవసరం లేదన్నట్టుగా 1 నిమిషం కూర్చో అంటూ వంటింట్లోకి వెళ్ళాడు. నేను వెనకాలే అనుసరించా. 4 బర్నర్ల స్టవ్ మీద పాలు, నీళ్లు, కుక్కర్, పులుసుతో ఏకకాలంలో సవ్యసాచిలా నలభీవుడిలా విన్యాసాలు చేస్తున్నాడు. ఫిల్టర్తో డికాక్షన్ తీసి 3 కప్పుల్లో కాఫీ కలిపాడు. 1 నాకిచ్చాడు. 1 కప్పు తను తీసుకుని గబగబా తాగేశాడు. ఓ ఇంటివాడయ్యాడనుకున్నా గాని ఓ వంటవాడయ్యాడని అప్పుడు తెలిసింది. కూర్చో అని 3వ కప్పుతో బెడ్రూంలోకి వెళ్ళాడు. లక్ష్మీకాంతానికి అనుకుంటా. ఎంతసేపటికి బయటకు రాడు. ఏ సరస సల్లాపాల్లో ఉన్నారో కొత్త జంట అని ఓ 5 నిమిషాలు చూశా. అయిపు లేడు. నెమ్మదిగా 2 అడుగులు బెడ్రూమ్ కేసి వేశా. కట్టెను గాలికి ఎగిరి లోపల దృశ్యం కనపడింది. ఆవిడ బెడ్ మీద కూర్చుని కాఫీ సిప్ చేస్తోంది. ఆయన ఆమె కాళ్ళ దగ్గర కూర్చుని మోకాలికి మూవు రాస్తున్నాడు. మరో 5 నిమిషాలకు బయటకొచ్చాడు. ఏమిటి విశేషాలు
అన్నాడు ఖాళీ కప్పు టేబుల్ మీద పెడుతూ. కొత్త జంట, విశేషం మీరు చెప్పాలి అన్నాను విశేషం అన్న చోట నొక్కి పలుకుతూ. ఏముంది, కాంతానికి మోకాలు నొప్పి, నేనే వేళకింత ఉడకేసి పడేస్తున్నా, ఖాళీగా కూర్చుంటే ఏం తోస్తుంది కనుక. సెకండ్ ఇన్నింగ్స్ బ్రాంచీలు ఊటీ కొడైకెనాల్లో కూడా పెడుతుందట కాంతం. ఆ బిజీ. వాషింగ్ మెషిన్ పాడయ్యింది, ఏ రోజు చీరలు అంగవస్త్రం ఆ రోజు ఉతుక్కోవాలి కదా, ఆ పని చూడాలి. ఒక్క క్షణం ఖాళీ ఉండడం లేదనుకో. నా వయసు ఓ 10 ఏళ్లు తగ్గినట్టు లేదు అన్నాడు హుషారు అభినయిస్తూ. బ్యాంకు బ్యాలెన్స్ కూడా 1,00,000 2 లక్షలు తగ్గే ఉంటుంది అన్నా నెమ్మదిగా. ఏమంటున్నావు అన్నాడాయన అర్థం కాక. అప్పుడే ఏమైంది, మరో నెల్లాళ్లలో మరో 10 ఏళ్ల వయసు, మరో 10 కేజీలు బరువు తగ్గుతాయి. మీకు వేరే వ్యాయామం అక్కర్లేదు, ఉక్కు శరీరం, నిత్య యవ్వనులు కదా అన్నాను. ఒక్క నిమిషం ఉండు, బట్టలు నానబెట్టి వస్తా అన్నాడు. ఇక నేను వస్తా, ఒక్క విషయం చెప్పండి, సహజీవనం సహభోజనమేనా, సహసైన్యం ఉందా అన్నాను బయలుదేరడానికి లేస్తూ. కౌపీన సంరక్షణార్థం అన్నట్టు అదొక్కటే తక్కువ. నువ్విచ్చిన సలహా ఇదిగో ఇలా అఘోరించింది అన్నాడు దగ్గరకొచ్చి రహస్యంగా. ఏమండి, లోపల నుంచి కాంతం కేకలాంటి పిలుపు. వస్తున్నా, అవధాన్లు పరుగులాంటి నడక. మీరింతవరకు కౌపీన సంరక్షణార్థం కథ విన్నారు. రచన విరించి, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ రచన ఇంటింటి మాసపత్రిక జూలై 2015వ తేదీ సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.